నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో మనం పసుపు సాగు గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గత 25 సంవత్సరాలుగా పసుపు సాగు చేస్తున్న రైతు గడ్డం గంగారెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామం. ఇది అంకాపూర్ మోడల్ విలేజ్గా చాలామంది రైతులకు రెండో తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం ఉండే ఉంటుంది. వీళ్ళు ఇక్కడ పసుపు, ఎర్రజొన్న వంటి పంటలు విరివిగా సాగు చేస్తూ ఉంటారు. గంగారెడ్డి గారు కూడా గత 20-25 సంవత్సరాలుగా పసుపు సాగు చేస్తున్నారు. అదేవిధంగా ఎర్రజొన్న వంటి పంటలు సాగు చేస్తున్నారు. వీళ్ళు ఈ సంవత్సరం ఇక్కడ పసుపు సాగు చేస్తున్న భూమిలో ఈరోజు ఇప్పటికే ఆకు కోసారు. ఆకంతా కూడా ఎదురుతున్నారు. తర్వాత కొమ్ములు భూమి నుంచి తీసే పని, పసుపు ఏరే పని మొదలు పెడతారు. అయితే ఈ పసుపు సాగు చేసే క్రమంలో విత్తనం ఎంపిక నుంచి దుక్కి సిద్ధం చేసుకోవడం, ఆ తర్వాత సాగు సస్యరక్షణ విధానం ఏ విధంగా ఉంటుంది, పసుపు కోసిన తర్వాత చాలా పని ఉంటుంది. పసుపు భూమి నుంచి తీయడానికి అయితే, పసుపును ఉడికించడానికి, ఇట్లాంటి చాలా పనులు ఉంటాయి. అవన్నీ ఎట్లా చేస్తుంటారు, మొత్తంగా ఈ ప్రక్రియ కోసం ఏ దశలో ఎంత ఖర్చు అవుతుంది, మొత్తంగా పంట సాగు చేస్తే అన్ని పెట్టుబడి ఖర్చులు పోను ఎంత మిగలడానికి అవకాశం ఉంది, గతంలో పసుపు ధరలు ఏ విధంగా ఉండేవి, ప్రస్తుతానికి పసుపు ధరలు ఏ విధంగా ఉన్నాయి, గతంలో లాభాలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందన్న అంచనా వారికి అనుభవాన్ని బట్టి తెలుస్తుంది అనే పూర్తి సమాచారం కూడా మనం గంగారెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం సార్. మీరు దాదాపు 25 సంవత్సరాలుగా పసుపు సాగు చేస్తున్నామని అన్నారు. ఎంత భూమిలో వేస్తుంటారండి ప్రతి ఏటా? ఈ సంవత్సరం మేము 4 ఎకరాలు వేసినాం సార్. అయితే ఈ సంవత్సరం ఒకటి ఏంటంటే విపరీతమైన వర్షాలు, మేము ఎప్పుడు చూడనటువంటి వర్షాలు వచ్చినాయి. ఈ సంవత్సరం వర్షాలు వస్తే ఇది దుంప కుళ్ళిపోతుంది, లోపల మండ కానీ దామలు ఏపుగా వస్తలేవు అన్నట్టు. పిల్ల దామలు ఈసారి ఏం కావాలంటే ఇప్పుడు కనిపించే దామ అంటాం సార్ దీన్ని, కొమ్ములు. అయితే కింద దుంపకుళ్ళు అనేది ఈ సంవత్సరం మా ప్రాంతంలో బాగా వచ్చింది అన్నట్టు. సో అనుకున్నంత ఈల్డింగ్ రాదేమో అని కొంచెం భయం ఉన్నది. ఒక ఎకరం తవ్వినాం, దాంట్లో అనుకున్నంత ఈల్డింగ్ లేకుండే. మామూలుగా ఏటా ఎంత తీస్తారు ఈల్డింగ్? ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే దైవాధీనం అన్నట్టు. అన్నీ ఎరువేస్తాము, నల్లమట్టి వేస్తాము, మనం కష్టం అంతా సేమ్ చేస్తాం. ఈ దేవుడు సాగ ఈ ఒక్క పంటకు మాత్రం మన లోపల ఏం జరుగుతుందో కనిపించదు అన్నట్టు. భూమి లోపల ఉంటుంది కాబట్టి ఈ వర్షాలు మంచిగా సమయానుకూలంగా పడితేనేమో మంచి పంట వస్తుంది. ఇప్పుడు ఇక ప్రకృతి మొత్తం మారిపోయి విపరీతం వర్షాలు పడు, లేక విపరీతం ఎండలు కొట్టుడు ఈ ఈల్డింగ్ మీద బాగా ప్రభావం చూపెడుతుంది అన్నట్టు. ఇప్పుడు మామూలుగా అంత అనుకూలంగా జరిగి మనకు ఉన్నప్పుడు ఎకరంలో ఎంత పసుపు దిగుబడి వస్తుంది మనకి? ఇప్పుడు మంచిగా జరిగితే ఒక 30 క్వింటాల దాకా మనకు మార్కెట్కి వెళ్ళి ఎండిన పసుపు వస్తుంది అన్నట్టు. ఎండిన పసుపు 30 క్వింటాలు వస్తుంది. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం తీసిన దాంట్లో ఎంత వచ్చినది? ఇప్పుడు ఈసారి మనకైతే ఒక 20 క్వింటాల సుఖ మోతాదు కనిపిస్తుంది సార్. 20 క్వింటాలు అటు ఇటుగా అయ్యే అవకాశం ఇంకా కాంటా వేయలేదు, ఇంకా వేయలేము. ఇప్పుడు దాన్ని ప్రాసెస్ అంటే ఉడకబెట్టే దశలో ఉన్నది అన్నట్టు. తవ్వినాము, 2-3 రోజులు ఉడకబెడతాం అన్నట్టు అది. అయితే ఇప్పుడు మీరు 25 సంవత్సరాలుగా పసుపు సాగు చేస్తున్నారు. ఏటా 3-4 ఎకరాలు వేస్తుంటారు కదా. అసలు పసుపు సాగు చేయాలంటే ముందు దుక్కిని అంటే ఏటా ఒకటే భూములు వేస్తుంటారా, పంట మార్పిడి చేస్తారా? లేదు సార్, కంపల్సరీగా పంట మార్పిడి చేయాలా. నువ్వు పెట్టిన భూమిలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెడితే అసలు వచ్చే ప్రసక్తే లేదు. మా తాతల కాలం నుంచి అంటే అన్నట్టు. ఇప్పుడు దీంట్లో మేము ఎర్రజొన్న అడుగులు బాగా ప్రిపేర్ చేస్తాము. ఆ జొన్న అడుగులల్లా మేము ఫ్లవ్ వేసి, రోటోవేటర్ వేసి, దాంట్లో పశువుల పెంట, కోళ్ళ పెంట ఇట్లా అన్ని తోలిన తర్వాత సంవత్సరం వేసుకుంటారా? పసుపు వేసినప్పుడు వేస్తారా? పసుపు వేసే భూములు తాకత్ మంచిగా బలంగా వేస్తేనే మంచి పంట వస్తుంది, మంచి పంట వస్తుంది అట్లా. సో మీరు అంతకుముందు ఎర్రజొన్న వేసిన దుక్కిలా మంచిగా ప్లవ్ వేసి 1-2 సార్లు దున్నినాక అలా పశువుల పెంట, కోళ్ళ పెంట వేసుకొని దున్నుకుంటారు. దున్నుకున్నాక ఈ పసుపు కొమ్ములు పెట్టుకుంటారా, మొక్కలు పెట్టుకుంటారా, ఎట్లా పెడతారు? లేదు సార్, ఇప్పుడు మనం ఈ ఫింగర్స్ అంటాము. ఈ ఫింగర్ కొమ్ములను, సన్న కొమ్ములు, ఈ మండ మొత్తం దాదాపు అందరు మార్కెట్కే తీస్తారు. కొంతమంది మండ ఉంచుకుంటారు. ఈ చాలా మంది రైతులు అయితే ఈ పిల్ల కొమ్ములు వేస్తారు అన్న. మీరు వండించినవి వేసుకుంటారా? మేము మాక్సిమం 100% మేము మా పొలంలోకి వెళ్ళి తీసుకుంటాం అన్నట్టు. మళ్ళీ విత్తనంకి ఇప్పుడు విత్తనం ఒక 8 కడాయిలు అంటాము. ఒక కడాయి 120 కిలోలు ఉంటుంది. కడాయి అంటే మేము దాని కడాయి అంటాము. నాడు ఉడకబెడుతుంది. ఇప్పుడు స్టీమ్ మిషన్లు వచ్చినాయి, కానీ ఆ కడాయి 120 kg వస్తుంది. అట్లా 8 కడాయిలు ఇత్తనం ఉంచుకుంటాం అన్నట్టు. 8 కడాయిలు ఇత్తనం ఒక ఎకరం సరిపోతుంది. అది ఒక ఎకరం 1000 kg పడుతుంది. 1000 kg పడుతుంది ఒక ఎకరానికి. టన్ను పసుపు కొమ్ములు పడతాయి. దాన్ని మనం ఇప్పుడు తీసేసి కుప్ప పోసి చెట్ల నీడకు వేప కొమ్ములు కానీ ఏదన్నా తాటి కమ్మలు కానీ దాన్ని కప్పి పెడతాం అన్నట్టు. సో అప్పుడు జూన్ తొలకరి వర్షాలలో కల్టివేషన్ చేస్తాం. అదే ఆ టన్ను పంట మనం అమ్ముకుంటే ఎన్ని డబ్బులు వస్తాయి కావచ్చు సుమారుగా?
దానికి వచ్చేసి సన్నగొమ్ములకు మనకి కడాయికి ఒక 2000 అంటాం సార్ ఇప్పుడున్న రేట్ల మీదకి వెళ్ళి. 2000 వస్తలే 1500 వస్తున్నాయి. ఇప్పుడు రేట్లు బాగా డౌన్ అయినాయి. మార్కెట్ వచ్చేసి 5000 నుంచి 6000 పోతుంది. ఇప్పుడు 1500 పట్టుకున్నా కానీ 12,000 15,000 దాకా ఇత్తనం ఖర్చు అన్నట్టు. ఇది ఒక ఎకరంలో పసుపు పెట్టాలంటే సన్నగొమ్ము ఖర్చు మనకు అయ్యేది 15,000 దాకా అవుతుంది. 12,000 నుంచి 15,000 దాకా ఖర్చు అవుతుంది. ఎందుకంటే మనం అమ్ముకున్న ఆ డబ్బులు వస్తాయి, దాన్ని మనం మళ్ళీ విత్తనం రూపంలో కోసం పెడతాం. ఎట్లా పెడతారండి? అంటే బోదెలు పోస్తారా? ఎట్లా పెడతారు దీన్ని విత్తనం పెట్టేటప్పుడు? దీన్ని ఇప్పుడు 2 తీర్లు వచ్చినాయి సార్. అంటే ఇప్పుడు ఒక 10-15 ఏళ్ళ కింద కల్టివేషన్ తీసుకుంటే ఎడ్లతో నాగల సార్లు కొడుతుంటే వాళ్ళు ఆడోళ్ళు అందరూ దాంట్లో వేసుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు కొంచెం ట్రాక్టర్తో కల్టివేషన్ వచ్చింది. అన్ని కోసిన కొమ్మలు ట్రాక్టర్ ఒక డ్రమ్ లాగా ఉంటుంది, దాంట్లో డ్రమ్ లో పోసుకొని ఈ లేడీస్ 4 కూర్చుంటుంది దాని మీద, అందరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సాలు ఆ ముంగట గెర కొట్టుకుంటే అదే పోతుంది, కూడుకుంటే అదే వస్తుంది. ఇప్పుడు మేము ట్రాక్టర్ ఈ ఫీల్డ్ లో ట్రాక్టర్ ఎంత దూరం పడుతుంది ఒక్కొక్క కొమ్ముకు? ఒక 4 ఏళ్ళు సార్ ఒక్కొక్క దానికి. ఒక బెత్తెడు మందం. వరుసకు మధ్యన ఒక ఫీట్ ఉంటుంది. ఫీట్ ఉంటుంది. ఒక ఫీట్ దూరం వరుసకు మధ్యన తీసుకుంటారు. ఇంకా కొమ్ముకు మధ్యన 4 ఇంచులు 4 అంగుళాలు అట్లా తీసుకుంటారు. అట్లా ఇట్లా ఒక ఎకరంలో మనకు ఒక టన్ను సరిపోతుంది. విత్తనం ఖర్చు 12-15 వేలు అవుతుంది. అంతకుముందు దున్నకాలకైతేనేది ఇప్పుడు ఫ్లవ్ వచ్చేసి ఒక 2-3 గంటల దాకా ఫ్లవ్ అవుతుంది. 3 గంటలు. మళ్ళీ దాని తర్వాత కల్టివేటర్ అదొక 2 గంటలు, 2 సార్లు వేపియాల. మరి ఈ ఎరువు చల్లిన తర్వాత ఈ నల్ల మట్టి చల్లిన తర్వాత మళ్ళీ ఒక రోటోవేటర్ వేస్తాం అన్నట్టు. ఈ లప్పంతా పలిగిపోతుంది. ఈ భూమి అంతా రెడీ చేసి పెట్టుకుంటాము. ఈ తొలకరి వర్షాలు పడ్డ తర్వాత జూన్ మొదటి వారం 2వ వారం ఆ తొలకరి వర్షాలు పడ్డ తర్వాత తెల్లారు కానీ మర్నాడు కానీ చాలు చేస్తాం అన్నట్టు. కొంచెం తేమలా పడితే పంట మంచిగా వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఆ దున్నకాలకు ఎంత ఖర్చు అవుతుండొచ్చు ఒక ఎకరంలో సుమారుగా? ఇప్పుడు ట్రాక్టర్లు ఇప్పుడు డీజిల్ పెరిగి వాళ్ళు బాగానే తీసుకున్నారు సార్. ఇప్పుడు మనకి ఫ్లవ్కి వచ్చేసి 1,000-1,200 అడుగుతుండ్రు. 1,000-1,200 36,000 అవుతుంది. కల్టివేటర్ కు 800 నడుస్తుంది. కల్టివేటర్ 6,000 6,000 5,200. ఈ రోటోవేటర్ 1,000 రూపాయలు నడుస్తుంది. అది ఒకసారి వేస్తారు కాబట్టి 6,200 అట్లా. మళ్ళా పశువుల పెంట, కోళ్ళ పెంట ఇప్పుడు 18,000కు ఒక లారీ ఏది పశువుల పెంట. ఎంత ఒక ఎకరంకి ఎంత పడుతుంది? దీనికి పశువులు అయితే 2 లారీలు పోస్తాం సార్ ఎకరానికి. కోళ్ళ పెంట అయితే ఒకటి పోస్తాం అన్నట్టు. అది లేహర్ కోళ్ళ, గుడ్ల కోళ్ళ, అది బాగా కాస్ట్లీ ఉంటుంది. 2 ఒకసారి పోస్తారా లేదా ఒకసారి? అంటే మన భూమిని బట్టి ఒక్కొక్కసారి ఏదన్నా మిక్స్ పోయాము అయితే పోస్తే అదన్నా పోస్తాం ఇదన్నా పోస్తాం. ఒకవేళ పశువుల పెంటనే 2 లారీలు పోసిరంటే 35,000. 35,000 ఆల్రెడీ దున్నకాలకు ఒక 6,000 40,000 అయింది. ఏది దుక్కి దున్ని ఇత్తనానికి మళ్ళీ 15,000 అవుతుంది. మళ్ళీ ఇత్తనం పెట్టేటప్పుడు మనము డిఏపి 2 బ్యాగులు వేస్తాం అన్నట్టు. దుక్కిలో డిఏపి దాంట్లో పొటాష్ కలుపుతాం. సాలల్లోనే పోస్తాం అన్నట్టు. దుక్కిలనే పోస్తాం. ఇత్తనం వేస్తుంటప్పుడే పెట్టుకుంటాం. ఇత్తనం వేయకంటే ముందే మనం ఫెర్టిలైజర్ పోసేస్తాము. పోసి ఇత్తనం వేస్తాము. ఇక దాన్ని అంతా డ్రిప్ బర్చేసి లేకపోతే చేతి పారకాల్సి ఇస్తాం. డిఏపి ఖర్చు, పొటాష్ ఖర్చు ఇది ఒక 4-5,000 అవుతుంది. అయితే సార్ అయితే 4,000. అంతకుముందు ఒక 40,000, ఇది ఒక 4-5,000. విత్తనాలకు ఒక 60,000 అయినది అవుతుంది. వేసినాక మరి పసుపు నీళ్ళు ఎట్లా ఇచ్చుకుంటారు దీనికి? ఇప్పుడు దీంట్లో 2 సీర్లు ఉన్నాయి సార్. మేమేమో కొంచెం డ్రిప్ పెట్టినాము. కొంచెం డ్రిప్ లేని రైతులు చేతికి వెళ్ళి పారకం ఇస్తుంది. సాళ్ళతో పారకం ఇస్తారు అన్నట్టు. కాలువ చేతి పారకాలు డ్రిప్ తోటి ఇస్తున్నారు. ఇస్తున్నాము. డ్రిప్ తోటి ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు? ఇది ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు దీనికి ఇయ్యాం సార్. ఇక వర్షాలు లేనప్పుడు మాత్రం వారం రోజులకు తేమ చూసుకొని 10 రోజులకు ఒక తడి ఇస్తాం అన్నట్టు. ఈ కాలం బట్టి అది వాతావరణాన్ని పట్టుకొని ఇచ్చుకుంటాం. అట్లా ఎన్ని రోజులకు మనకు పసుపు కొమ్ము మొలకొస్తుంది? తర్వాత ఏమన్నా ఏం చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఇది వేసినాక ఒక 1 month సోయింగ్స్ అవుతాయి సార్. మంచిగా ఆకులు బయటకు కనిపిస్తాయి. సో దీని తర్వాత ఏదైనా గడ్డి ఇట్లా ఏం లేకుండా నీట్ గా వేసుకుంటాము. ఇక కొంచెం పెద్దగా అయిన తర్వాత కొంతమంది దీంట్లో మక్క పెడతారు అన్నట్టు. మనసు మక్క పెట్టినాము. ఆ మక్క పచ్చి బుట్ట దిగుతాం. మధ్యలో అంతర పంటగా మక్క పెడతాము. ఎందుకని అంటే ఇప్పుడు ఈ పసుపు వేసినాక మళ్ళీ అంతర పంట గ్యాప్ ఉంటుందా? ఒక బోజ ఇడ్స పెట్టి ఒక బోజకు పెడతాం అన్నట్టు. సాలుకు మధ్యలో గ్యాప్ ఇడ్స పెడతాము. జర గాలి దాలగాల మంచిగా ఉంటది అని చెప్పేసి అట్లా అంతర పంటగా మక్క వేసుకుంటాం. అందరు వేసుకుంటారా ఏదో ఒక పంట? దాదాపుగా మక్క బాగా 100% మక్కనే మా దగ్గర. ఇక్కడ మాకు మార్కెట్ ఉంటది కాబట్టి ఆ పచ్చి బుట్టని రిక్కేస్తాం అన్నట్టు. మొక్కజొన్న పెట్టుకుంటాం. పచ్చి కంకి రిక్కేసి మళ్ళీ దాన్ని ఒక 1 month తర్వాత అది కోసేస్తాము. ఇక అది దాని తర్వాత పసుపు కొంచెం పైకి వస్తుంది. వచ్చేసరికి ఈ పంట మక్క పంట అయిపోతుంది. జూన్ జూలైలో పెట్టుకున్నారు కదా, తొలకరి వర్షాలు పడంగానే. ఎన్ని రోజుల పంట ఇది పసుపు అనేది? ఇది పసుపు 90 days సార్. 3 months కి అయిపోతుంది.
పసుపు మళ్ళీ మక్క మక్క అయిపోతుంది. పసుపు 8 నెలల పంట. పసుపు ఏమో 8 నెలల పంట. ఇది అది ఎప్పుడు వేసుకుంటారు మొక్క? ఈ పసుపు పెట్టుకున్నాక ఎన్ని రోజులకు పెడతారు మక్క? అదే నాడు కానీ తెల్లారు కానీ పెడతారు. అదే నాడు కానీ తెల్లారు కానీ అంటే మనం జూన్ జూలైలో పెడితే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ లకెల్లా మనకు మక్క పంట మొక్కజొన్న కట్ చేస్తారు. దాంట్లో ఎంత ఖర్చు పెట్టుకుంటారు? దానికి ఏమొస్తుంది? దానికి కేవలం ఇత్తనాల ఖర్చు వస్తుంది. ఆల్రెడీ మనం భూమిని తాకట్టు చేస్తాం కాబట్టి ఓన్లీ ఇత్తనాల ఖర్చే. సో దానికి వెళ్ళి మనకు మార్కెట్ బట్టి మనకు ఒక 3-4 ట్రాక్టర్లు మన వెళ్తూ వస్తుంది అన్నట్టు. పచ్చిబుట్ట మనకు ఒక 20,000 దాకా వస్తుంది అన్నట్టు. 20,000 దాకా మక్క ద్వారా ఆదాయం వస్తుంది. మనం విత్తనం ఖర్చు ఒక 2,000 పెట్టుకుంటారా? ఇత్తనం ఖర్చు 2 బ్యాగులు. ఒక బ్యాగ్ సరిపోతుంది. మనం సాల్ తప్పి సాల్ పెడతాం. బరువు ఉండే బ్యాగ్ 4.5 kg, 4.5 kg ఉండే ఒక బ్యాగ్ సరిపోతుంది. ఎంత పడుతుంది ధర? దానికి ధర 800 రూపీస్. 1,000 రూపాయలు ఒక ఖర్చు పెట్టడానికి మనిషితో వేసుకుని ఒక 2,000 రూపాయలు అయిపోతుంది. పంట కోసుకొని అది చేసుకుంటే మనకు ఒక 4-5 వేలు ఖర్చు చేసుకుంటే ఒక 20,000 వస్తాయి మొత్తం. ఏది మొక్కజొన్న మీద. అవును సార్, అవును. సో దాని ఖర్చుకు ఆడికి అదే సరిపోతుంది. తర్వాత ఇది 8 నెలల పంట. 8 నెలల పసుపు అంటే ఇప్పుడు జూన్ జూలైలో వేసుకున్నారంటే ఇప్పుడు మనము ఫిబ్రవరికి వచ్చేసాం, జనవరి ఎండింగ్ ఫిబ్రవరికి వచ్చేసినాం. అదే అంటే ఇప్పటిదాకా దీన్ని పెంచాలి, ఆకులు పెంచాలా. మధ్య మధ్యలో దీనికి ఆకుమచ్చ తెగుళ్ళు వస్తాయి సార్. పసుపు ఈ వర్షాకాలం పోయిన తర్వాత కూల్ వెదర్ చాలా అవుతుంది కదా మనకు. సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ చలి ఎట్లా పెరుగుతుందో దీనికి ఆకుమచ్చ తెగులు బాగా వస్తుంది అన్న పసుపు ఆకులకి. దానికి అప్పుడు ఒక 2 సార్లు మందు కంపల్సరీ స్ప్రే చేయాలి. 2 సార్లు మంచి చేయాలా. సో మనకు మందు వచ్చేసి 2,000 పడుతుంది ఒక్కసారికి ఆకుమచ్చ తెగులు రాకుండా. అంతకుముందు 60,000 అయింది, ఇప్పుడు ఇది 4,000 అయింది. మళ్ళీ మనుషులకు ఒక 1,000 రూపాయలు 65,000 దాకా అవుతుంది. మళ్ళా కలుపు తీసుకోవడం ఏమైనా ఉంటుందా దీంట్లో? దీంట్లో మధ్యలో ఒక 2 సార్లు తీయాలి సార్. మనకు చిన్న చిన్న గడ్డి పడుతుంది కదా, ఒక 2 సార్లు శుభ్రం చేసుకోవాలి. మనం మనుషులతోనే చేసుకోవాలి. దానికి మళ్ళీ దానికి ఖర్చు అవుతుంది. దానికి ఒక 1,000 రూపీస్ అట్లా 2 సార్లు 3 సార్లు చెప్పి అదొక 3-4 చేసిన ప్రతిసారి ఒక 1,000 రూపాయలు దాకా ఒక 4 కలిసి చేస్తారు. అదే చేసిన ప్రతిసారి ఒక 1,000 రూపాయలు 3 సార్లు చేస్తే 3,000 65,000-68,000 సుమారు 70,000 ఖర్చు అవుతుంది ఇప్పటికి. ఇంకా మధ్యలో ఏమైనా ఎరువు ఇస్తారా? మళ్ళీ దీనికి మధ్యలో డ్రిప్ తో నిడిచబెడతాం సార్. ఇప్పుడు మనము 1236 ఒకటి, ఈ చివరికి 0050 ఒకటి, అట్లా 4 కిలోలు కొంచెం మంచి ఏపుగా రావాలని, కొమ్ము బాగా ఊరాలని పెడతాము. కొంతమంది ఏమో దసరా అయిపోయిన తర్వాత మామూలుగా బారాబత్తీస్ కానీ బీస్ కానీ పైపాటుగా చల్లుతారు. పైపాటుగా వెళ్ళి చేతి పారకం ఇస్తారు. మళ్ళీ దీనికి ఎరువుల ఖర్చు కూడా ఒక 4-5 వేలు అవుతాయి సార్. అయితే డ్రిప్పులు ఇచ్చుకున్నా లేదా పైపాటుగా చల్లుకున్నా అవుతుంది. సో ఇట్లా 70,000-75,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాము. మళ్ళీ పంట అంతా కొమ్ములు ఊరినాక ఇప్పుడు జనవరిలో మీరు ఇప్పుడు ఆకు కట్ చేయించినట్టు ఈ పంట పసుపును సాగు చేయడం ఒక ఎత్తు, పసుపు పంట తీసుకొని హార్వెస్టింగ్ పోస్ట్ హార్వెస్టింగ్ అనేది చాలా బాగా కష్టంతో కూడిన పని అంటారు కదా. ఏం చేస్తారు అసలు పసుపు? ఇప్పుడు ఈ పసుపు పంటల ఈ ఏసుడంతా ఒక 25%. ఇప్పటిదాకా చెప్పిన కష్టం 25%. ఇగో ఈ 12% ఇప్పుడు ఉంటది అన్నట్టు. ఇంకా 30 బారన్న కష్టం. ఇక ఈడికెళ్ళి అప్ టు మార్కెట్ పోయిన దాకా ఆకు కొయ్యాల. ఫస్ట్ కొమ్ములంతా రెడీ అయినాక ఇట్లా ఆకు కొయ్యాలా, ఆకు తీసేయాలా, ఆకు ఏరాలా. ఇప్పుడు అందరూ వాళ్ళు ఏరుతున్నారు. ఆకు ఏరాలా, మళ్ళీ ఇట్లా మగ మనసులో పెట్టించి ఆకంతా ఒక ఒడ్డుకి వేసుకోవాలి. అట్లా వేసిన తర్వాత ఒక నీళ్ళ తాడి మంచిగా ఇచ్చేసి నీళ్ళ తాడి ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఎకరం తవ్వడానికి 60 మంది కూలీలు పడతారు ఆడోళ్ళు. ఒక 3 కానీ 4 కానీ మొగోళ్ళు పడతారు అన్నట్టు. ఏది మోయడానికి, తవ్వడానికి. వీళ్ళు తవ్వుతుంటారు. ఈ పిల్లదామా తల్లిదామా అని విడివి వాళ్ళు సపరేట్ చేస్తారు అన్నట్టు. పిల్ల కొమ్ములు ఉంటాయి, తల్లి మండ అంటాం మనము. మండ అంటాము, తల్లి మదర్ పీస్ అన్నట్టు. ఇవేమో ఫింగర్స్ పిల్లలు అన్నట్టు. ఓకే. ఈ రెండుటి విడివిడిగా వేయాలా. మార్కెట్ లో ఒక గోలా అని చెప్పేసి దాన్ని అమ్ముతాము. ఈ కొమ్ములు ఇది రెండు తీరు రేట్ ఉంటుంది. అదేం దానికి గోలా ఉంటది, కాడి ఉంటది. కాడి ఉంటది. ఇప్పుడు విత్తనం పెట్టుకునేది ఏది మనము? ఇప్పుడు మనము కొమ్ములు వేస్తారు. కొమ్ములు పెడతాం. అందరు కొమ్ములు పెడతారు. అంటే ఇలా గోలా కాడి అంటున్నారు కదా. పిల్ల కొమ్ములని విత్తనం పెట్టుకుంటారు. తల్లి కొమ్ములని గోలా కింద మార్కెట్ లో అమ్ముతారు. ఈ రెండు వేరు చేయాలి. ఇప్పుడు ఆ రెండు వేరు చేయాలా. ఏరుకుంటా వేరు చేయాలా. దానికి సపరేట్ పోసుకోవాలి, దీనికి సపరేట్ పోసుకోవాలి. అట్లా ఇదంతా పని ఉంటుంది. ఏరినాక ఏం చేస్తారు? మళ్ళా ఇప్పుడు దీన్ని తవ్విన తర్వాత మనం ట్రాక్టర్ పెట్టి మళ్ళీ కూలీలను పెట్టి మనము ఉడకబెట్టే ప్లేస్ ఉంటది. కళ్ళం అంటాం. పెద్ద కళ్ళాలు ఉంటాయి మా దగ్గర. ఆ కళ్ళాల తీసుకుపోయి దీన్ని అన్లోడ్ చేస్తాం. పచ్చి పసుపు ఈ నుంచి ట్రాక్టర్ లో తీసుకుపోయి అన్లోడ్ చేస్తాము. ఒక స్టీమ్ బాయిలర్ వస్తుంది మనం చెప్పినప్పుడు 2-3 రోజులల్లో. ఆ స్టీమ్ బాయిలర్ తోని అటాచ్డ్ ఉంటాయి. అవి ట్రాక్టర్ అటాచ్డ్ ఉంటాయి. ఆ స్టీమ్ బాయిలర్ తో మొత్తం ఉడకబెట్టేస్తారు వాళ్ళు. ఇక ఉడకబెట్టేస్తే వాళ్ళు డ్రమ్ కి 100 రూపాయలు ఏమో తీసుకుంటుండ్రు ఇప్పుడు. అయితే ఉడకబెట్టిన తర్వాత ఒక 15 రోజులు ఆరబెట్టాలా.
ఉడకబెట్టినాక ఆరబెట్టాలి. మొత్తం ప్లాట్ఫామ్ పెద్దగా పల్చ పరిచేసి ఆరబెట్టాలి. ఓ 15 నుంచి 20 రోజుల తర్వాత ఆరాలి. రోజు డైలీ దాన్ని చేతులతో తిప్పేయాలి. మొదలు ఒక 3-4 రోజులు, తర్వాత కాళ్ళతో దున్తాం అన్నట్టు. కాళ్ళతో దున్నాలి. డైలీ 2 times చేయాలి ఆ పని. ఉడకబెట్టినాక రోజు ఆరబెట్టుకునేటప్పుడు మనం పోయి దున్నుకోవాలి. పొద్దున 11 అందాదల, మళ్ళీ మధ్యాహ్నం ఒక 3-4 మధ్యలో డైలీ 2 times దున్నాలి అన్నట్టు. ఇక్కడికి కొమ్ములు మల్టిఫై కావాలి, కిందికి మీదకి కావాలి, అన్ని ఒక తీరుగా ఆరాల, కిందికి మీదకి కావాలి. సో అట్లా 15 నుంచి 18 రోజులు అట్లా వేసినామంటే అది కొమ్ము బాగా గట్టిగా అవుతుంది. చేతితో అంపితే అంగదు అన్నట్టు, గట్టిగా అవుతుంది. ఆ గట్టిగా అయినప్పుడు మనం డ్రమ్ తో పాలిష్ చేయాలి. మళ్ళీ దాన్ని మళ్ళీ ఫైనల్ గా పాలిష్ చేయాలి. దేని దానికి సపరేట్ ఈ గోలా కాడి మంచిగా పాలిష్ చేసి, మనకు సాంగ్లీ మార్కెట్ ఉంది, మహారాష్ట్ర సాంగ్లీ. మేము ఎక్కువ అటే పోతాం. కొంచెం నిజామాబాద్ కంటే ఒక 1000 రూపీస్ ఎక్కువ వస్తాయి క్వింటా మీద. కొంచెం క్వాలిటీ మంచి మాలే, మంచి ధర వస్తుంది. ఇక నిజాం బస్సుకు ఉంది కానీ కొంచెం ఇక అనుకున్నంత ధర వస్తుంది. సాంగ్లీ మంచి దూరం వస్తుంది మీకు ఇక్కడ అంకాపూర్కి వెళ్ళి? మనకు 550 సార్, 550 కిలోమీటర్లు. ఇప్పుడు ఇట్లా చేసినారు ఇదంతా. మీరు అంతకు ముందు చెప్పినదే 70-75 వేలు ఖర్చు వచ్చినది ఇది పంట రెడీ కావడానికి. ఇక పంట ఆకు కోసినారు, ఆకు ఏర్పించినారు, తర్వాత కొమ్ములు తవ్వినారు, తొవ్విన కొమ్ములని ఉడకబెట్టినారు, ఆరబెట్టినాక పాలిష్ చేసినారు. వీటన్నిటికీ ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది కావచ్చు? దీనికి నాకు తెలిసి ఒక 30,000 నుంచి 35,000 దాకా ఈజీగా అవుతుంది సార్. ఏది ఈ మొత్తం ఇప్పుడు చెప్పిన ఉడకబెట్టుడు అయితేంది, తొవ్వుడు అయితేంది, ఇవన్నిటికి 30-35 వేలు. అంతకుముందు 70-75 వేలు, 1,10,000, 1,20,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది ఈజీగా. నేను చెప్పేది ఇంకా తక్కువనే చెప్తున్నా. ఇప్పుడు లేబర్ కాస్ట్ బాగా ఎక్కువైపోయింది, ట్రాక్టర్ ఖర్చులు బాగా ఎక్కువైపోయినాయి. నాకు తెలిసి 30,000 నుంచి 40,000 రూపాయలు చివరికి పోస్ట్ హార్వెస్టింగ్ చాలా పని అన్నట్టు. ఇది 1,20,000, 1,30,000 రూపాయలు ఒక ఎకరంలో పంట వండించి పసుపు కొమ్ములు మొత్తం మార్కెట్ కు తీసుకోవడానికి రెడీ చేయాలంటే అన్ని డబ్బులు ఖర్చు అవుతాయి. ఈజీగా అట్లా మనం పెట్టాల్సిన ఖర్చే అది. మార్కెట్ లో ఏ ధర వచ్చినా కానీ రైతు ఇదంతా వేయాలన్నట్టు, సంబంధం లేదా మన జేబుకెళ్ళి అయితే ఇవన్నీ పెట్టాలా. ఇక మార్కెట్ కూడా మన అదృష్టం. ఇక ఇప్పుడైతే రేట్లు ఏం లేవు సార్. 5,500, 6,000 చాలా ఘోరంగా ఉంది. ఇటు పంట లేదు, అటు ధర లేదు. ఇంతకు ముందు ఎంత ఉండే ఒకప్పుడు? ఎక్కువ అంటే ఇప్పుడు మేము 2010 లో సార్ మేమే 11,500 అమ్మినాం. 11,500 క్వింటాల్ కి. అట్లాంటిది ఇప్పుడు 5,500 వచ్చింది. 5,500 వచ్చింది. సగానికి సగం ధర పడిపోయింది, ఈల్డింగ్ పడిపోయింది. వర్షం ఎంత తీసేది ఈల్డింగ్ మీరు? అప్పుడు రమారామిగా 30 క్వింటాల్ వచ్చింది సార్. 30 క్వింటాల్ ఎకరం మీద 30 క్వింటాలు 10,000 వచ్చిందంటే 3 లక్షలు. 3 లక్షల దాకా వచ్చింది. 1,00,000 వరకు ఖర్చు అయినా 1,00,000 మిగిలినాయి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 20 క్వింటాలే వస్తుంది అంటున్నారు. అదే 20-25 క్వింటాలు వచ్చిన 6,000 పడితే మనకు 1,00,000 వస్తుంది. 1,20,000 ఖర్చు పోతుంది. ఇప్పుడు ఇది ఖర్చులకు సుఖ పెద్దగా ఏమి లేదన్నట్టు. దీంట్లో గతంలో చూసిందా ఏదో మనం దీన్ని మా ప్రాంతంలో తల్లి పంట అంటాం సార్. ఎప్పుడన్నా కొంచెం కొన్ని అప్పులు ఉన్నా గానీ, లేకుంటే పిల్లల పెళ్లిళ్ళు ఉన్నా గానీ, అరే పసుపు వేసిన మనకు ఒక ధీము ఉంటుండే అన్నట్టు. ఇప్పుడు ఇక స్వచ్ఛందంగా మాది మేమే చాలా తగ్గించేస్తున్నాం అన్నట్టుగా. అంటే గతంలో ఎక్కువ భూమిలో వేసేది ఇప్పుడు బాగా ఆఫ్ ధరలు ఎందుకు తగ్గినాయి మరి? గతంలో ఇది ఇప్పుడు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ రైతులు లెక్క పెడుతున్నారు అని ఒక టాక్ సార్ వాళ్ళ మీద. వాళ్ళకు చెరుకు బంద్ అయిపోయి, చెరుకు ఫ్యాక్టరీ బంద్ అయిపోయి వాళ్ళు పసుపు సైడ్ వచ్చిందని చెప్పి ఇప్పుడు పసుపు వేస్తుండ్రు. పసుపు వేయడం వల్ల మనకు మార్కెట్ పసుపు పెరిగింది. అట్లా ఈల్డింగ్ బాగా వచ్చుట్లా ఈ రేట్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. డిమాండ్ సప్లై సూత్రం లాగా. ఏది పంట ఎక్కువ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా ధర అట్లా మంచి ధరలు ఉండి 8,000, 10,000 ధర ఉంటేనేమో 1,00,000 లాభం తీసుకోవచ్చు. అదే ఇక 6,000 ఆడుకుంటే మాత్రం ఆడికాడికి సరిపోతుంది. కాదు పెట్టుబడుల మట్టుకు వస్తాయి అన్నట్టు. ఇంకా అట్లా ఇంతేనా మీ అనుభవం? అయితే ఇదే సార్, ఇట్లానే ఉన్నది. చెయ్యాలి కానీ తల్లి పంట అనుకుంటాం వేస్తున్నాం కానీ ఒకసారి మంచి లాభాలు తీసుకున్నారా? ఒక టైంలోనే తీసినాం సార్, మంచి లాభాలు తీసే దీని మీద బాగా మా ప్రాంతంలో స్పెషల్లీ ఆర్మూర్ రకం అని ఒక రకం ఉండేది దీనికి. ఇప్పుడు ఏం వేస్తారు మరి? దీన్ని ఏమంటారు? ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ క్రాప్ వచ్చేసి టమాటా, లేకుంటే కొత్తిమీర, లేకుంటే సజ్జ మళ్ళీ వేస్తారు. నువ్వు 3 నెలల లోపల అయిపోతాయి సార్. జూన్ వరకు మళ్ళీ దీన్ని మళ్ళీ వేరే మక్క గానీ జొన్న గానీ పెడతాం అన్నట్టు. ఇప్పుడు వేసిన సీడ్ ఏంటిది? ఇది మరి పసుపులో ఎక్కువ ఇది ఎర్ర గుంటూరు రకం సార్. ఎర్ర గుంటూరు రకం ఇప్పుడు మా ప్రాంతంలో దాదాపుగా 90%, 100% ఈ రకమే వేస్తున్నాం ఇప్పుడు. ఇది మామూలుగా మనం కూరలలో వేసుకునే ఇది మొత్తం మనం తినడానికి ఇదే పని చేస్తుంది. మార్కెట్ మాత్రం సాంగ్లీ గానీ నిజామాబాద్ గానీ ఇస్తారు. ధరలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే అక్కడికి. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. అంటే ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా? నేను చెప్పేది ఏం లేదు సార్. రైతు కష్టం ఎంత చెప్పుకున్నా తీరదు అది. ఇక మాకు ఉన్నది ఇదే కాబట్టి దీన్నే నమ్ముకున్నాం కాబట్టి కనీసం నెక్స్ట్ ఇయర్ అన్న బత్తము అనుకుంటా పోతున్నాము.
అట్లా కాలం నడుస్తుంది కానీ బతికింది లేదు. అదే అలవాటైన పని కాబట్టి వదులుకోకుండానైతే చేసుకుంటా ఇది తప్ప మాకు వేరే తెలియదు కాబట్టి సో దీంట్లోనే లీనమైపోతున్నాం అన్నట్టు. అదే సరే సార్, మంచిది. ఓకే సార్. ఇది రైతు గడ్డం గంగారెడ్డి గారు చెప్తా ఉన్నది. గత 20-25 సంవత్సరాలుగా పసుపు సాగు చేస్తున్నామని చెప్తున్నారు. పసుపు సాగు కోసం వీళ్ళు కనీసం ఒక ఎకరంలో పసుపు పంట సాగు చేయాలంటే ₹1,00,000 నుంచి ₹1,20,000, ₹130,000 పసుపు కొమ్ములు మార్కెట్కు తీసుకుపోవడానికి రెడీ చేసే వరకు మొత్తం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందనేది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు దుక్కిని సిద్ధం చేసుకోవడానికి ఒక సంవత్సరం తప్పించి ఒక సంవత్సరం ఈ భూమిలో పసుపు వేస్తుంటాం. గతంలో ఎక్కువ భూమిలో వేసే వాళ్ళం ఇప్పుడు క్రమంగా పసుపు సాగు విస్తీర్ణం తగ్గిస్తూ వస్తున్నాం. ఎందుకంటే గతంలో ఉన్న లాభాలు అయితే ఇప్పుడు రావడం లేదు, ధరలు తగ్గిపోయాయి అని చెప్తున్నారు. దిగుబడి కూడా గతంలో వచ్చిన మాదిరిగా రావడం లేదని అంటున్నారు. పసుపు కొమ్ముల కోసం, విత్తనాల కోసం పిల్లగొమ్ములు తెచ్చుకున్నప్పుడు దీనికోసం ఒక 12,000 రూపాయలు, ₹15,000 వరకు ఒక ఎకరానికి ఖర్చు అవుతుంది. అంతకంటే ముందు దున్నకాల కోసం 3 సార్లు ప్లవ్ వేసుకుంటాం, 2 సార్లు కల్టివేటర్ వేస్తాం, ఒకసారి రోటోవేటర్ వేసుకుంటాం. దాంతోపాటుగా పశువుల పెంట కానీ లేదా కోళ్ళ పెంట కానీ, పశువుల పెంట అయితేనేమో 2 లారీలు అవసరం పడుతుంది ఒక ఎకరానికి, లేదా కోళ్ళ పెంట వేసుకుంటే 1 లారీ వేసుకోవాల్సి వస్తుంది. దానికోసం ఎరువు కోసం ఒక ₹30,000, దున్నకాల కోసం ఒక 12,000 రూపాయలు, ₹40,000. ఆ తర్వాత కొమ్ముల కోసం ఒక ₹15,000, ఇట్లా మొత్తం వేసుకుంటే ఒక ₹60,000 వీళ్ళు విత్తనం నాటుకునే వరకే ఖర్చు అవుతుంది. ఈ విత్తనం నాటుకునే విధానంలో కూడా గతంలో చేతితో కానీ నాగలతో కానీ వేసుకునే వాళ్ళు ఇప్పుడైతే ట్రాక్టర్ తోటే పూర్తిగా వేస్తున్నాం. ట్రాక్టర్తో వేస్తున్న క్రమంలో ఒక్కొక్క కొమ్ముకు మధ్యన 4 ఇంచుల దూరం గ్యాప్ తీసుకుంటున్నాం. వరుసల మధ్యన వచ్చేసి 12 ఇంచులు అంటే 1 ఫీటు, 1 అడుగు దూరం తీసుకొని ఇవి నాటుకుంటూ ఉంటాం. ఇట్లా నాటుకున్న తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత 2 లేదా 3 సార్లు డ్రిప్ ద్వారా కానీ నీళ్ళు ఇచ్చుకుంటాం. డ్రిప్ ద్వారా నీళ్ళు ఇచ్చుకునే క్రమంలోనే ఎరువులు కూడా ఇచ్చుకుంటాం. లేదంటే సాల ద్వారా, కాలువల ద్వారా నీళ్లు పారిస్తున్న రైతులైతే పైపాటుగా డిఏపి వంటి ఇతర ఎరువులు కూడా వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు. సో దానికోసం కొంత ఖర్చు అవుతుంది. తర్వాత దీనికి ఆకుమచ్చ తెగులు లాంటివి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఎక్కువగా తెగుళ్ళు వస్తుంటాయి. జూన్ తొలివారంలో ఈ పంట వేసుకుంటే జనవరి, ఫిబ్రవరి నెలాఖరుల వరకు ఈ పంట కాలం పూర్తవుతుంది. దాదాపు 8 నెలల పాటు ఈ పంటను కాపాడుకోవాల్సి ఉంటుందనేది చెప్తున్నారు. ఈ క్రమంలో మొత్తం ₹70,000, ₹80,000 పైగా ఒక ఎకరంలో పంట సాగు చేయడం కోసం ఖర్చు పెడతాం. పసుపు పంట పండించడం ఒక ఎత్తు అయితే, పంట అంతా సిద్ధమైన తర్వాత దాని నుంచి పసుపును అంటే పంట కోసే ముందు కానీ పంట కోసిన తర్వాత పసుపు కొమ్ములను మార్కెట్కు సిద్ధం చేయడం కోసం చేసుకోవాల్సిన పని చాలా కష్టంతో కూడుకున్నది. ఎక్కువ మంది మనుషులు అవసరం పడతారు, ఖర్చు కూడా పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే మన వెనకాల కనిపిస్తుంది, నిన్ననే వీళ్ళు ఈ పసుపులో అంతా కూడా ఆకు కత్తిరించారు. నిన్న మొన్న కత్తిరించిన ఆకు అంతా కూడా ఇవాళ మనుషులు పెట్టి ఏరిస్తున్నారు. కొంతమంది మనుషులు మళ్ళీ ఆ ఆకునంతా కూడా ఒడ్డుకు అంటే సరిహద్దుల వెంబడి పడేసుకుంటున్నారు తీసుకొచ్చి. ఇట్లా పడేసిన తర్వాత దీనికంతా కూడా నీళ్ళు ఇచ్చుకుంటారు. మళ్ళీ నీళ్ళు ఇచ్చుకున్న తర్వాత పసుపు కొమ్ముల్ని తవ్వి పసుపు కొమ్ములను తీసిన తర్వాత 2 కొమ్ములను వేరువేరుగా చేస్తారు, తల్లి కొమ్ము, పిల్ల కొమ్ము. ఈ కొమ్ములను వేరు చేసిన తర్వాత వీటిని ఉడికిస్తారు. మళ్ళీ బాయిలర్లు, గతంలో అయితే ఉడికించే వాళ్ళు, ఇప్పుడైతే ట్రాక్టర్కి అటాచ్డ్గా వచ్చినటువంటి బాయిలర్లు వచ్చాయి. డమ్ముకు డబ్బులు ఛార్జ్ చేస్తూ వాళ్ళు బాయిలర్లో ఉడికిస్తారు. ఉడికించిన పసుపు కొమ్ముల్ని మళ్ళీ ఒక 15 రోజుల పాటు వివిధ దశలుగా ఆరబెట్టాల్సి వస్తుంది. ముందుగా ప్రతిరోజు తిప్పేస్తూ ఆరబెట్టాల్సి ఉంటుంది. తర్వాత కాలుతో మనం కాలువలు తవ్వుకుంటూ తిరగదు వస్తూ మనం వాటిని ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆరబెట్టిన తర్వాత మళ్ళీ వాటికి ఫైనల్గా పాలిషింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. పసుపు కొమ్ములకి మంచి క్వాలిటీ కనిపించడానికి, మంచి కలర్లో కనిపించడం కోసం ఇవన్నీ చేసుకోవడానికి ఒక ఎకరానికి సుమారు ₹30,000-35,000 ఖర్చు అవుతుంది. అంతకుముందు ₹70,000-75,000, ఇప్పుడు ఒక ₹30,000-35,000. ₹1,10,000 నుంచి ₹1,20,000 ఖర్చు పెడితే మార్కెట్కు మనం పంట తీసుకువెళ్ళడానికి పసుపు కొమ్ములు సిద్ధమవుతాయి. ఈ సిద్ధమైన పసుపు కొమ్ముల్ని మార్కెట్లో అమ్మితే గతంలో అయితే ఎకరానికి ఒక 30 క్వింటాల వరకు దిగుబడి వచ్చేది. కానీ ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది. ఈ సంవత్సరం అయితే వాతావరణం పూర్తిగా అనుకూలించలేదు. పసుపు కొమ్ము తెగులు వచ్చింది, దుంపకుళ్ళు అనేది. దుంపకుళ్ళు రావడం వల్ల, వర్షాలు ఎక్కువగా పడడం వల్ల, ఎప్పుడు భూమి పదునుగా ఉండడం వల్ల దుంపకుళ్ళు తెగులు వచ్చింది. కొంచెం దిగుబడులు తగ్గాయి అంటున్నారు. ఇప్పటికే ఒక ఎకరంలో కోస్తే మాత్రం 20 క్వింటాలకు కొంచెం అటు ఇటుగా పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అదే జరిగితే గతంలో 11,000 వరకు, 11,500 వరకు క్వింటాకు ధర అమ్మిన రోజులు ఉన్నాయి. ఇప్పుడైతే 5,500, 6,000 ఇట్లా ధరలు చాలా తగ్గిపోయాయి. కాబట్టి పెట్టిన పెట్టుబడి మీద 10-20 వేల లాభం రావడమే చాలా గగనం కష్టంగా మారిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో అయితే 30 క్వింటాలు వచ్చినప్పుడు 10,000 రూపాయలు క్వింటా ధర వెళ్ళినప్పుడు మాత్రం 3 లక్షల రూపాయల వరకు వచ్చేవి. 1,10,000, 1,20,000 ఖర్చులు పోయినా కూడా ఒక 1,50,000 వరకు రైతుగా మిగలడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు మాత్రం పెట్టిన పెట్టుబడికి ఒక 10-20 రూపాయలు, 30,000 అక్కడికి మాత్రమే వస్తున్నాయని చెప్తున్నారు. వీళ్ళు పండించిన పసుపు కొమ్ములను అంతా కూడా నిజామాబాద్లో మార్కెట్ ఉంది. మనం ఉన్న ఊరు అంకాపూర్, ఆర్మూర్ పక్కన ఉంటుంది. ఇది మోడల్ విలేజ్గా చెప్తూ ఉంటారు, చాలా మందికి పరిచయం ఉండి ఉండొచ్చు. ఈ నిజామాబాద్ మార్కెట్లో అమ్ముతుంటాం. లేదంటే మహారాష్ట్రకు వీళ్ళకు సాంగ్లీ జిల్లాలో ఉన్నటువంటి పసుపు మార్కెట్కు కూడా తీసుకెళ్తుంటాం. అక్కడ
ఇక్కడికంటే కూడా ఒక 1000 రూపాయల ధర అదనంగా వచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మేము ధరలు వెరిఫై చేసుకొని ఎక్కడ ఎక్కువగా ఉందని అనుకున్నప్పుడు అక్కడికి తీసుకెళ్తుంటాం. దీనివల్ల కొంచెం ధర ఎక్కువగా ఉన్న చోటుకి తీసుకెళ్తే ఎక్కువ లాభం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ గతంతో పోల్చుకుంటే మాత్రం పసుపు సాగు మాత్రం గతంలో ఉన్నంత మాత్రం లాభాలుగా లేవు. గతంలో మేము ఈ పంటను ఇప్పటికి కూడా తల్లి పంటగా పిలుస్తుంటాం. అంటే రైతు కష్టాల్లో ఉన్నప్పుడు పెళ్లి చేయాల్సి ఉన్నా, ఇల్లు కట్టాల్సి ఉన్నా, పిల్లల్ని చదివించుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా పసుపు వేసుకుంటే ధీమాగా ఉంటాం, మంచి ఆర్థికంగా లాభాలు వస్తాయి, మన కష్టాలన్నీ గట్టెక్కుతాయన్న నమ్మకం ఉండేది గతంలో. ప్రస్తుతానికి మాత్రం ఆ పరిస్థితి లేదు. గతంలో మాదిరిగా మంచి లాభాలు అనేవి ఇప్పుడు చాలా తక్కువ పరిస్థితుల్లో మాత్రమే, చాలా తక్కువ మందికి మాత్రమే మిగులుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి అయినా కూడా తల్లి పంటగా మేము పసుపును సాగు చేశాం కాబట్టి ప్రతి ఏటా క్రమంగా కొంత తగ్గిస్తూ వస్తున్న విస్తీర్ణాన్ని ఖచ్చితంగా ఎంతో కొంత భూమిలో మాత్రం పసుపు సాగును మాత్రం వదలకుండా వస్తున్నాం. ఎందుకంటే మాకు తెలిసిన పని ఖచ్చితంగా సెంటిమెంట్ కూడా, చాలామంది సెంటిమెంట్గా కూడా భావిస్తుంటారు పసుపు పంటను ఖచ్చితంగా వేయాల్సిందే అని. కాబట్టి దానికోసమని మేము పసుపు సాగును మాత్రం కంటిన్యూ వస్తున్నాం అనేది గంగారెడ్డి గారు చెప్తున్నారు. మనం మరొక వీడియోలో మరొక పంట సాగులో అనుభవం కలిగిన రైతుతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.